ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా పేరు సంపాదించుకున్నారు జయసుధ గారు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి గారి వరకు స్టార్ హీరోల సరసన జతకొట్టారు జయసుధ గారు. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో విజయవంతంగా సాగిందని చెప్పాలి. హీరోలకు అమ్మ, అక్క పాత్రలో నటిస్తూ ఆకట్టుకున్నారు జయసుధ గారు. ఇక ఈమె హీరోయిన్ మాత్రమే కాదు, రాజకీయ నాయకురాలు కూడా. అయితే తాజాగా జయసుధ గారి గురించి ఓ వార్త నెట్టింటి తెగ వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తాజాగా 60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరుడితో గతంలో వివాహం జరగ్గా అయితే అతనితో జయసుధ గారు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత 1985లో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాతను నితిన్ కపూర్ ను రెండో వివాహం చేసుకున్నారు జయసుధ. అతడితో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. నిజానికి జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు నిహార్ శ్రేయన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్టివ్ గానే ఉన్నారు. నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు జయసుధ గారు. అయితే చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తెలుగు అభిమానుల్ని అలరిస్తున్న జయసుధ గారు మరొక వ్యక్తితో తరచూ కనిపించడంతో అతడిని వివాహం చేసుకుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను కొట్టిపారేసే ప్రయత్నం చేశారు జయసుధ గారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈమె 60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై జయసుధ స్పందించారు. తన మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అతను నా బయోపిక్ తీయడానికి అమెరికా నుంచి వచ్చారు. స్పిరిచువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను, అంతకు ముందు నా లైఫ్ ఎలా ఉండేది, ప్రస్తుతం నా లైఫ్ అండ్ కెరియర్ కూడా ఎలా ఉంది అనే దాని మీద పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి నాతో ప్రయాణిస్తూ వస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు అని తెలిపారు జయసుధ గారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింటి వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.